హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇగోండి నేను చిన్న చిన్న డబ్బాలు పగిలిపోయిన డబ్బాల్లో కూడా కొద్దిగా మన్నేసి మనకి రోజువారీ ఉపయోగపడే ఇలా పనికొచ్చే ఆకుకూరల్ని అల్లం, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, పాలకూర ఇలాంటివన్నీ అలా టైం పాస్ చేశాను. కానీ అవి నిజంగా కూడా చూడండి ఎలా మొక్కలు రెడీ అయ్యి వచ్చాయో. చూడండి మెంతికూర ఎంత చక్కగా అంటే అంత చక్కగా మొలకలు వచ్చేసాయి. రోజువారీకి మనకు పనికొచ్చే ఇవి కూడా మనం బయట వెళ్ళి కొనుక్కుంటే ఇప్పుడుండే పరిస్థితిని బట్టి ఆకుకూరలకు డిమాండ్ ఎక్కువ ఉంది. మీరు కూడా ఇలా ఇంట్లో ఏవైనా పనికిరాని డొక్కుల్లో కానీ గార్డెన్లో కానీ ప్లేస్ ఉంటే చక్కగా ఇలా పెంచుకోండి. మీకు రోజువారీ ఉపయోగపడే మెంతికూర, పుదీనా, అల్లం, కొత్తిమీర, పాలకూర ఇలాంటివన్నీ కూడా. ఇంకా టమాటా, పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి. ఇంకా అవి మొక్కలు ఇంకా చిన్నవి, అది వీడియో తర్వాత మీకు పెడతాను. అల్లం వేశాను, పచ్చిమిర్చి వేశాను, టమాటా వేశాను, అన్నీ కూడా ఉన్నాయండి. నేను వేశాను చూడండి. ఇంకా రెడీ అయిపోయింది. చూడండి కొత్తిమీర చూడండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా వచ్చాయి. ధనియాలు కొద్దిగా ఇలాగా రఫ్ చేసి వేసేస్తే అవి మొలకలు వచ్చేస్తాయి. అలాగే మెంతులు కూడా కొద్దిసేపు నానబెట్టి ఆ డబ్బాల్లో కొంచెం అలా జల్లితే మొలకలు 3 రోజులకే మొలకలు వచ్చేసాయి. అది రేపటికి మాకు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. రేపు మా ఇంట్లో మెంతికూర పప్పు కర్రీ అండి రెడీ అయిపోయింది. రేపు తీసేస్తాను, మీకు అందరికీ చూపిద్దామని వీడియో పెట్టాను. ఎంత చక్కగా అంటే అంత చక్కగా వచ్చాయి. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయి. నాకు చూడడానికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మొక్కలు చూస్తుంటే. మీతో షేర్ చేసుకుందామని వీడియో పెట్టాను నేను. చూడండి మీరు కూడా ఇలాగే పనికిరాని డబ్బాలు ఏవైనా ఉంటే పారేయకుండా ఇలా ఉపయోగించుకోండి. మనకి ఇంట్లో రోజువారీ పనికొచ్చే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మెంతికూర ఇటువంటివన్నీ వేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.